చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. 4 ఏళ్ల క్రితం చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది ఓ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన ఓ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరా అని అనుకుంటున్నారా? డ్రాగన్ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కాయాదు లోహార్. 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్ పేట సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత 2022లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన అల్లూరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు భాషల్లో అరడజనుకు పైగా చిత్రాల్లో నటించింది. కానీ అవేవీ ఈ అమ్మడుకు అదృష్టాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. కానీ ఇటీవల ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ భామ. ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అథర్వ, జీవి ప్రకాష్ సినిమాలలో నటిస్తున్న ఈమె సింబుతో పాటు ఒక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. తెలుగులో సైతం నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో రాబోతున్న ది పారడైజ్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న ఫంకీ సినిమాలో కూడా ఈమెనే తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కాయాదు ఫుల్ బిజీ కానుంది.